ఈరోజు నీట్ కామేష్ న్యూస్లోకి ముఖ్యాంశాలు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2004 మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఎన్ని పథకాలు సాధించాయనేది. యుఎస్ఏ 86 పథకాలతో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో చైనా 59 స్థానాల్లో ఉంది. ఆస్ట్రేలియా అనేది 35 స్థానాల్లో. చివరిగా ఇండియా అనేది 3 స్థానాలతో చివరి ప్లేస్లో ఉందండి. మన ఇండియా ర్యాంక్ అనేది 63గా ఉంది. భారత్లో కూడా బంగ్లా తరహా నిరసనలు జరగవచ్చు అని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ హెచ్చరించారు. సిఏఏ ఎన్ఆర్ఎస్కి వ్యతిరేకంగా షాహీన్ బాగ్లో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని ఆయన చెప్పడం జరిగింది. గనులు మైనింగ్ ద్వారా విజయనగరం జిల్లా ఆదాయం 125 కోట్లకి ఈ సంవత్సరానికి వచ్చిందండి. వచ్చే సంవత్సరానికి 135 కోట్ల ఆదాయాన్ని సాధించే లక్ష్యంగా పెట్టుకున్నారు అని కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గారు ఇటీవల చెప్పడం జరిగింది. జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ యుఎస్ఏ సెనేట్ ఆమోదం. గెద్ద జాతికి చెందిన బాల్డ్ ఈగల్ అమెరికాలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పొరుగు దేశం బంగ్లాదేశ్ను రక్షించడం మన బాధ్యత అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్జీవన్ వాసుదేవ్ గారు అన్నారు. కేరళలోని వయనాడ్ విపత్తు బాధల కోసం రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసుని చాటుకున్నారు. వారికి అండగా 2 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య తన పదవికి రాజీనామా చేశారు. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజలకు అందుబాటు ధరల్లో మద్యం అమ్మకాలు చేపడతామని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. ఫైనల్కు వినేష్ చేతిలో ఓడిన లెజ్రెల్. ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లర్ మహిళలు 50 కిలోల విభాగంలో ఫైనల్లో వినేష్ స్థానంలో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్ బరిలోకి దిగారు, కానీ ఓడిపోయారు. సర్వేరాలపై మాజీ సీఎం జగన్బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేరళలో కొండ చర్యలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చేనేత వస్త్రాలు ధరించి పార్లమెంటుకు వెళ్లిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు